శవ రాజకీయం చేయడంలో బహుశా ఈ భూమి మీద జగన్ కానీ వైసీపీ వాళ్ళని మించినోడు ఎవడూ ఉండడు. ఈరోజు కాశీబుగ్గలో శ్రీ విజయ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అది జరగగానే ఇక మొదలెట్టారండి. దారుణంగా మొదలెట్టింది వైసీపీ. అది మాట్లాడుకుందాం. అసలు ఈ కాశీబుగ్గ ఆలయం ఏదైతే ఉందో అది ప్రభుత్వందా ప్రైవేట్దా? 12 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన గుడి అకస్మాత్తుగా ఎందుకు వార్తలకు ఎక్కింది? దీని వెనక అసలు ఎవరున్నారు? తొక్కిసలాట ఎందుకు జరిగింది అన్నప్పుడు భారీ కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఈరోజు హరిముకుంద పాండా అని ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్మాణం మొత్తం ఆయన చేతుల మీద జరిగింది. ఆయన తల్లిగారి పేరు హరి విష్ణుప్రియ పాండా. వీళ్ళది ఒడిశాకి చెందినటువంటి ఒక రాజకుటుంబం. ఈయన గత కొద్ది సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి చెంతకు వెళ్ళున్నారు. స్వామివారిని తనివితేరా చూద్దాం అనుకున్నాడు. ఆయన వయసు కూడా పరిగణలోకి తీసుకోకుండా, అయ్యా 80 సంవత్సరాలు దాటుందయ్యా నాకని చెప్పినా వినకుండా వెళ్ళే తోసేశారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారిని మనస్ఫూర్తి తను చూడలేకపోయాడు. ఆ బాధతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ విష్ణుప్రియకి చెప్పాడు, అమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా, ముసలివాడు నన్ను అన్నానమ్మా, స్వామివారిని కాసేపు చూసుకుని వెళ్తానయ్యా అన్నానమ్మా, పంపించేశారమ్మా అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, నాయన వీళ్ళది ఈ కాశీబుగ్గ పలాస మున్సిపల్ ఏదైతే ఉందో అందులో కాశీబుగ్గలో ఒక పెట్రోల్ మొగలాడు, దాని వెనక పాండా తోట అంటారు. అందులో 100 ఎకరాలు ఉంటుంది. అది 12 ఎకరాల స్థలంలో దేవాలయ నిర్మాణం చేపట్టిన ఆయన అంది. ఎలా నువ్వు నిర్మాణం చేపడతావు? సాక్షాత్తు ఆ తిరుమలకు వెళ్ళిన అనుభూతి కలగాలి, వెంకటేశ్వర స్వామితో పాటు సకల దేవతలు ఇక్కడ ఉండాలి, నవగ్రహాలు, కళ్యాణ మండపం, కోనేరు అన్నీ ఉండాలి ఆయన అంది. రాజకుటుంబం, కోట్లాస్తి, ఇక ఆయన జీవిత చరమాంకంలో ఉన్నాడు. స్వామివారి కోసం వారి అమ్మ చెప్పినటువంటి సలహా నచ్చింది, మొదలెట్టారు. సాగింది అరౌండ్ 4-5 ఇయర్స్ సాగింది నిర్మాణం. కొద్ది నెలల క్రితం అరౌండ్ మేలో ఫుల్ ప్లెజ్లో అందరికీ ఆలయం అందుబాటులో ఉంది, దర్శనం జరుగుతూ ఉంది. ఇక్కడ మరలా ఈయన ఆలయానికి వచ్చే వారికి తీర్థ ప్రసాదాలతో పాటు శనివారం ఆదివారం వచ్చేసి ఈ కాశీబుగ్గ టెంపుల్ దగ్గర నుంచి పలాస రైల్వే స్టేషన్ దాకా ఒక ట్రాక్టర్ పెడతారు. ఆ ట్రాక్టర్లో దివ్యాంగులు, ఎవరన్నా ఇబ్బందులు గల వాళ్ళు అందులో రావచ్చు. వచ్చినటువంటి వాళ్ళకి వారికి ఉన్న సమస్యను బట్టి వారికి కొంత స్కాలర్షిప్లు అనవచ్చు, పింఛన్లు అనవచ్చు, అలా ఇస్తారు. అండ్ వచ్చిన వాళ్ళకి మరలా అన్నదానం. ఎలాగంటే ఓ రకంగా ఇతను దేవుడికి ఎదురెళ్ళాడని చెప్పాలో, సాక్షాత్తు ఆ దేవుడికి పునఃప్రతిష్ఠ చేసాడని చెప్పాలో నాకు అర్థం కావట్లా. దీని వెనుకున్న భారీ కుట్ర ఎవరిదో తెలుసా? యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల బ్యాచ్, వాట్సాప్లో ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్, వీళ్ళంతా కలగలిసి ఈ ఆలయానికి సంబంధించి ఉన్నది లేనిది ఉన్నది ఘోరంగా వైరల్ చేసి పడేశారు. ఎంతగా వైరల్ చేశారంటే కార్తీక ఏకాదశి రోజు కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటే సాక్షాత్తు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు అనేసరికి పాపం ఈ కాశీబుగ్గ పలాస చుట్టుపక్కల మందస, వజ్రపు కొత్తూరు, తర్వాత వచ్చేసి పలాస, టెక్కలి, పాపం వీళ్ళు చుట్టుపక్కల ఉన్న మొత్తం వచ్చారు. రెగ్యులర్గా ఈ ఆలయానికి వచ్చే జనాభా డైలీ బాగా వస్తే 2000 మంది అంట డే మొత్తం మీద. ఈరోజు మనకున్న సమాచారం మీద గవర్నమెంట్ ఇచ్చిన లిస్టు 15,000, అన్అఫిషియల్గా తెలుస్తుందేమో 25,000 మంది వచ్చారంట. ఏంటి అసలు అంతమంది? అక్కడ ప్రైవేటు వాళ్ళది, సో పోలీసులు ఉండరు, ఆలయ సిబ్బంది, ట్రస్ట్ వాళ్ళు కొంతమంది ఉంటారు, నార్మల్ బారికేడ్లు ఉన్నాయి. ఇంతలో ఆనాడు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో కౌంటర్ పెట్టినప్పుడు అక్కడ ఈ బారికేట్లు దాటి తొక్కిసలాట. తర్వాత మౌని అమావాస్య జనవరిలో అరౌండ్ 29 అనుకుంటా ఈ సంవత్సరంలోనే అక్కడ తొక్కిసలాట. ఫిబ్రవరిలో ఈ ట్రైన్ మారే దగ్గర వచ్చేసి ప్లాట్ఫామ్ దగ్గర ఆ రైలు ఇటు ఈ రైలు ఇటు అని చెప్పితే అక్కడ తొక్కిసలాట. ఆ తర్వాత వచ్చేసి మొన్న విజయ ర్యాలీ తొక్కిసలాట. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ భారీ తొక్కిసలాట. ఈ సంవత్సరంలోనే ఘోరమైన తొక్కిసలాటలండి. అత్యధికంగా ఎవరు ఏంటంటే మొత్తం హిందువులేనండి. ఎక్కడరా లోపం అంటే ఊరక, నిజంగానే ఊరక
తిన్నది అరక్క, తప్పైన ఉప్పైన నేను ఓపెన్గా అనేస్తాను, ఊరగా తిన్నది అరక్క ఈరోజు గుడికి వెళ్తే ఇక మనకు అన్ని లభించేస్తాట, వెళ్దాం పదండి వెళ్దాం పదండి అని చెప్పేసి రావటం, వీళ్ళని వచ్చేలాగా దిక్కుమలని ఇన్ఫ్లుయెన్సర్లు, దిక్కుమలని యూట్యూబర్లు ఓవరాక్షన్ చేస్తూ రీల్స్ పెడతాం, వీడియోలు పెడతాం. ఇవన్నీ కలగలిపి ఈరోజు ఈ మనుషులు ఆడదా పట్టుకొచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రెస్పాన్స్ చూస్తుంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే, సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆడికి వెళ్ళిన హడావుడి అంతా చూస్తుంటే, వీళ్ళే వాంటెడ్గా ఈ ఆలయానికి సంబంధించి వాంటెడ్గా హైప్ ఇచ్చి ఈరోజు భారీగా ఇంతమందిని ఆడికి పంపించి ఈ శవరాజకీయం చేస్తారని చెప్పేసి నాకు డౌట్ కూడా వస్తుంది. ఇది డౌటే, విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు రావచ్చు. ఎందుకంటే హరిముకుంద పాండ ఏమంటున్నాడు, అరే ఏం చెప్తాము, అసలు ఏ రోజు ఇంతమంది రాలేదు, అసలు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు, 2000 మందికి మించి రారు రేజు మొత్తం మీద, ఇప్పుడు ఉదయాన్నే ఇంతమంది వచ్చారంటే మాకు అర్థం కావట్లేదు, ఎంత కార్తీక ఏకాదశి అయినా ఎంత శనివారం వచ్చినా సరే ఇంతమంది ఎలా వస్తారని చెప్పేసి పాప ఆయన 90+, 90 పైబడి ఉన్నాడు. ఆయన ఓవరాల్ మొత్తం క్రాస్ చెక్ చేస్తుంటే నేను మరలా చెప్తున్నా, బయటికి రాలేదు, ఇంకా విచారణ చేస్తే వచ్చే అవకాశం ఉంది. వాంటెడ్గా ఇంతమంది జనాన్ని ఇక్కడికి వచ్చేలాగా చేసి తొక్కిసలాట జరిగేలాగా చేసి ఆ తర్వాత జనాలు చనిపోతే శవరాజకీయం చేయాలని చెప్పేసి ఈ వైసీపీ చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దీనిలో కుట్ర కూడా ఉందని అనిపిస్తుంది. అలా లేని పక్షంలో ఈ ఆలయ ధర్మకర్త చెబుతున్నట్టుగా మేము అసలు అనుకోలేదే ఎంతమంది వస్తారని, అందుకే పోలీసులు చెప్పలేదే అని అంటున్నాడు. ఇక ఇప్పటికే ఎవరైతే పాపం క్షతగాత్రులయ్యారో, ఎవరైతే చనిపోయి ఉన్నారో వీరికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ప్రకటించారు. ఇక ఏపీ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఇంకా ఏమీ ప్రకటించలేదు. బట్ అసలు ఏం జరిగిందంటే మొత్తం విచారణ చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి అలాంటి తీసుకుంటారనేది కూడా చూద్దాం. ఓవరాల్గా అన్నప్పుడు ఒక రాయల్ ఫ్యామిలీ చెందిన వ్యక్తి సాక్షాత్తు తిరుమల శ్రీవారిని ఇక్కడ కొలువుంచాలని చెప్పేసి ఏకశిలతో స్వామి యొక్క విగ్రహాన్ని చేపించి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి, అలాగే నవగ్రహాలు, కోనేరు, అక్కడ కళ్యాణ మండపం కట్టారు. మొత్తం 12 ఎకరాలు కదా, 2 ఎకరాల విస్తీర్ణంలో కోనేరు, కళ్యాణ మండపం ఇవన్నీ ఉన్నాయి. అక్కడ టీటీడీ వాళ్ళకి ఆ కళ్యాణ మండపం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మేబీ నేను అనుకోవటం టీటీడీ అనుబంధ ఆలయంగా త్వరలో దీన్ని చేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మాండం కట్టాడు 12 ఎకరాల్లో. వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు నవగ్రహాలు ఉన్నాయి, పద్మావతి, అలివేలుమంగ ఆలయాలు ఉన్నాయి, అండ్ హిందూ దేవాలయాలకు సంబంధించి, హిందూ దేవతలకు సంబంధించి అన్ని రకాల ఆకృతులు, నమూనాలు అక్కడ ఉన్నాయంట. అందుకే దానిని ఉత్తరాంధ్ర తిరుపతిగా ఆల్రెడీ ఆలయ ప్రారంభోత్సవం కొద్ది నెలలకే అంత అనడం మొదలెట్టారు. పాప ఏ మాట కాబట్టి ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా అమాయకులు. ఎంత అమాయకులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ లేనంత అమాయకత్వం పాపం ఉత్తరాంధ్ర వాళ్ళు సొంతం. ఆ అమాయకత్వంతోనే అన్యాయంగా ఈరోజు ఇంతమంది చనిపోయారు. బట్ వీళ్ళని రెచ్చగొట్టినా, ఈరోజు ఎంత పెద్ద కుట్ర కారణం రేపినా, ఎవరు ఏంటంటే మరలా చెప్తున్నా, యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అండ్ వీరి వెనక కనిపించుకున్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళు ఎవరో మొత్తం లెక్కలు బయట రావాలి. వైసీపీకి సంబంధించిన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే శవరాజ్ ఏ రకం మొదలుపెట్టాడు తెలుసా? అసలు ఏపీలో గవర్నమెంట్ ఉందా లేదా? భక్తులు ఈ రకం చనిపోతే పట్టించుకోరా? మొన్న తిరుమలలో టికెట్ల కోసం తొక్కిసలాట, ఇప్పుడు గుళ్ళో తొక్కిసలాట. ఏంటి ఘోరాలు, ఏంటి దారుణాలు? ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది, దేవాదాయ శాఖ ఏం చేస్తుంది అంటాడు. ఇది దేవాదాయ శాఖ పరిధిలోది కాదు, ఇది ఒక ప్రైవేట్ది. అండ్ ఎప్పుడు ఇంతమంది రాలేదు, ఈరోజు వచ్చారు. ఇటువంటి మూమెంట్లో కనీసం క్రాస్ చెక్ చేయకుండా ఆ మనిషి శవరాజకీయం చూసి నాకైతే రోత పడుతుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.